అది రావాలంటే నవీన్ యాదవ్ రావాలనేది కంకణం కట్టుకోరు చెప్తాత. మరి ఇప్పుడు అవినీతి పోవాలి, దోపిడీ పోవాలి, ఆ కబ్జాల రాజ్యం పోవాలనేది కంకణం కట్టుకోరు. మరి ఆ కోళ్ళేమో సానుభూతి అని సకదనం ముంగటేస్తున్నాయి తాత. మరి ఎట్లా చెప్తారు? ముందుగా ఫస్ట్ మన నవీన్ అన్న బడుగు బలిగిన వరగలకు ఆశాజ్యోతి మా నవీన్ అన్న. ఎందుకంటే యువ నాయకుడు అంటే ఈ బస్సులో పుట్టినట్టు పెట్టి నవీన్ అన్న. ఏంటంటే ఇప్పుడు ఆయన వస్తేనే మాకు కొన్ని పనులు ఉన్నాయి. ఇక్కడ మేము గత 10-15 సంవత్సరం నుంచి ఏ పని కాలే. రోడ్లు లేవు, లైట్లు లేవు, ఇక్కడ మనం బొందలాట అది సరిగా లేదు మాకు. ఇక్కడ ఉన్నటువంటి ఇదే యూసోడ బస్సి. ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది కదా, గరీబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న బర్త్డే చేసుకున్నామన్నా ఒక ఫంక్షన్ హాల్ చిన్నది. అలాంటిది ఇప్పుడు మాకు ఆశాజ్యోతి మా నాయన రావాలనే మేము ముందు కోరుకుంటున్నాం. దగ్గరుండి 60-70 వేల మెజారిటీతో మేము గెలిపించుకుంటాం నాయననే. దగ్గరుండి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసినామంటే ప్రతి ఇంటికి డోర్కి ప్రతి ఒక్కరు యువ నాయకులు అందరూ మాట్లాడి నవీన ఆయన చేసే ఉంటే కార్యక్రమాలు ఇట ఆయన పనులు చేసేయండి అన్నీ ఆయన ముందు అంటే ఈ పనులు చేసిండు, ఈ విధంగా చేసిండు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయితే మాకు మంచిదే కదా. మాకు మా బస్సీ వ్యక్తి ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం. ఈ సోడా బస్సే మెయిన్ పుట్టిన గడ్డ అయినది, నేలగడ్డ. చెప్పినా నువ్వు చెప్పు. నవీన్ యాదవ్ గెలుపు కోసం మరి నువ్వు ఏ రకంగా తనలాడుతున్నావు, నువ్వు ఏ రకంగా తారాడుతున్నావు, ఎట్లా చేస్తున్నావు ప్రచారం? నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. నవీన్ యాదవ్ ఎవరో కాదు, మా ఫ్రెండ్, మా చిన్నప్పుడు దోస్తు. ఇదే బస్తీలో పుట్టి పెరిగినాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో అతనికి ఫ్రెండ్షిప్ ఉన్నది. అన్న అంటే వస్తాడు ఎప్పుడైనా సరే. మా ఎంబడి కలిసి ఉన్నాడు, కలిసి తిరిగినాడు. మాలో ఒక్కడు ఎమ్మెల్యే అవుతే మాకు చాలా సంతోషం. అందుకని మా టీంలో ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ కష్టపడి ఆయన గురించి ఏ విధంగా కష్టపడాలో ఆ విధంగా కలిసి మేము బంపర్ మెజారిటీలో గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. గెలుస్తాడని కూడా నమ్మకం ఉంది 100%. చెప్తాత. మరి ఇప్పుడు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు కంకణం కట్టుకొని, నవీన్ యాదవ్ గెలవాలి బంపర్ మెజార్టీతోనని. మరి ఇప్పుడు పోతుంటే జనాలు ఏమంటారు, వాళ్ళకి ఏం చెప్తుర్రు? కేవలం ఆయన యువ నాయకుడు కాబట్టి ప్రాబ్లమ్స్ తొందరగా అర్థం చేసుకొని సాల్వ్ చేస్తాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఆయనకు అర్థమవుతుంది తొందరగా ఏంటి ప్రాబ్లం అనేది. ఇప్పుడు బస్సులో కూడా తిరిగినంత ఇప్పుడంతా యూతే ఉంది మ్యాక్సిమం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలంటే ఒక యూత్ లీడరే ఉండాలి. దానికి తోడు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆయన, మా సీనియర్, స్కూల్ సీనియర్, మా క్లాస్మేట్ లాగానే కూడా. సో మాకు చిన్నప్పటి నుంచి ఒక ర్యాపో ఉంది ఆయనతో. సో దానివల్ల మాకు పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆయనను గెలిపించాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏం తాత మరి ఎట్లా ఉంది నవీన్ యాదవ్ గెలుపులో నువ్వు ఈ పాత్ర ఏంది, ఏం చేయబోతున్నావు నువ్వు? ఏం చేయదంటే మన యూసుగూడ బస్తీకి నవీన్ రావాలని చాలా మేము కోరుకుంటున్నాము. మాకు చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగిన నుంచి మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరిగినాం. అయితే మా సమస్యకి ఇక్కడ యూసుగూడ బస్తీలో ఒక్క సమస్య కూడా మాకు చేయలేదు. ఏ రోడ్లు కొన్ని పీజీఆర్ చేసినప్పుడు ఉన్న రోడ్లు పీజీఆర్ పెట్టినప్పుడు నల్ల కనెక్షన్ ఇచ్చిందంటే ఇప్పటిదాకా ఎవరు ఏ పార్టీ వచ్చినా ఏం ముట్టుకోలేదు ఇప్పటిదాకా. రోడ్లు చూడండి ఒకసారి, రోడ్లు ఎట్లున్నాయి. అన్ని రోడ్లు గల్లీలలో చూడు, మా రోడ్లు ఎట్లా చూడండి. ఇప్పుడు ఒక ఊరికి సమస్య వచ్చినా, ఒక బయట నుంచి వచ్చి ఒక మనిషి మనల్ని తిట్టినా కొట్టినా ఎవరు వచ్చి మాట్లాడడానికి కూడా లేరు ఇక్కడ. ఎవరికైనా సమస్య ఉంటే ఇక్కడికి రావాలి. మాకు ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? మన బస్సులో మా పక్కన ఒక ఆయనని కొట్టిండు, తిట్టిండు. రేపు ఎందుకు కొట్టినావు ఎవరిని అడగాలి? ఒక మనిషి మాకుంటే ఆ ధైర్యం మాకు కూడా ఉండాలి. ఎందుకంటే మాకు ఇక్కడ జరగాల్సిన ఏవి కార్యక్రమాలు కాలేవు. ఏ పార్టీ వచ్చినా వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. చెప్తా. మరి యూసుఫ్ కూడా బస్సులో ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నావు, ఎవరు గెలవాలనుకుంటున్నావు? సాధనకి వచ్చినా నేను 20 సంవత్సరాలు కృష్ణానగర్లో ఉన్నా. నేను కృష్ణానగర్లో సమస్య ఉంటే శ్రీశైలం అన్నకు చెప్పేది. ఆ సమస్యలు యూసుఫ్ కూడా కృష్ణానగర్ గడ్డ మీదకి వచ్చి ఆఫీస్కి వచ్చి మరీ సాల్వ్ చేసేది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అందరికీ శ్రీశైలం అన్న తనకు వచ్చి చెప్పుకునేది. ఆ చెప్పుకోవడానికి ఎన్నోసార్లు శ్రీశైలం నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం. నాకు నవీన్ అన్నకి టికెట్ వచ్చిందా అని వెయిటింగ్లో వస్తే నేను షాద్నగర్ నుంచి వచ్చి 20 రోజులు అవుతుంది. ఇక్కడనే ఉన్నా. ఇక్కడ ఇంకా గెలిపించిన దగ్గర మళ్ళీ కేసంపేట పోలే, నేను షాద్నగర్ పోలే. ఇంకా రోజు గెలిపించేదాకా ఈయనే ఉంటున్నా. ఈయనే ఉండి గల్లీ ప్రచారం చేస్తున్నా. ఖచ్చితంగా శ్రీశైలం అన్న గురించి మొత్తం చెప్పినా. ఇప్పుడు నవీన్ అన్న కొత్తగా ఉన్నాడు కనుక మనం యూత్ వాళ్ళతో తిరుగుతున్నాను. నేను వాళ్ళు అన్న గురించి కూడా చాలా చెప్తున్నాను. 100% ఈసారి హ్యాట్రిక్ నీళ్ళలో మునిగిపోయింది. కారు అక్కడ పోయింది, గ్యారేజ్కి పోయింది. అది నవీన్ అన్నకు చాలా బలం ఉంది. ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు పొలిటిషియన్ ఇంతకుముందు నిలబడ్డారు కదా. ఎంఐఎం మొత్తం వాళ్ళ 1,00,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ 1,00,000 ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా ఎంఐఎంలు నవీన్ అన్నకు ఫుల్ అండగా ఉన్నారు. మొన్న షేక్పేట పోయినాం, అక్కడ మొత్తం బ్రహ్మరథం పట్టేసిరు అందరు.
అక్కడ మొత్తం నవీనన్న అని మొత్తం అక్కడ బ్రహ్మరథం పట్టి అంటే ఎంఐఎంలకు ఆయన సేవలు చూసుకున్నాడు ఇంతకుముందుకు ఆ బలం ఉంది అన్నకు. అందుకనే ఎవరు చూసినా నువ్వు మీడియా వాళ్ళు ఎవరినన్నా అడుగు, నవీనన్న 100% గెలుస్తాడు. మళ్ళీ ఎలక్షన్లో నువ్వు గెలిచినాక 14 తారీఖు నువ్వు ఉండు, నేను రక్తంతో తిలకం పెట్టుకుంటాను నేను చూడు. ఇది కథ. చెప్పే పెద్ద మనిషి ఎటువంటి సంగతి, నవీన్ యాదవ్ ప్రచారం ఏ రకంగా ముంగడిపోతుంది, జనాలు ఏ రకంగా ఆదరిస్తున్నారు, ఏంది కథ, నీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నావు? మేము నవీన్ యాదవ్ గెలిపించే న్యాయ ప్రయత్నం చేస్తున్నాము. 100% నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు, 100% గెలుస్తున్నాడు. టీఆర్ఎస్ మాత్రం తట్టుకోలేక ఏదో చెప్తున్నారు, అన్ని ఏం బీకింది అది ఏదో చెప్తున్నారు, అన్ని రాంగు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు, లక్ష్మీతో గెలుస్తున్నాడు నవీన్ అన్న. నవీన్ యాదవ్ 100% గెలుస్తాడు, 100 మెజార్టీతో గెలుస్తాడు. మాకు కీసరికి వచ్చినాం, చీరలకి ప్రచారానికి వచ్చినాం అని చెప్పి మా ఫ్రెండ్ అవుతాడు నవీన్ యాదవ్. ఎట్లా ఎందుకు నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అనేది ఎట్లా చెప్తున్నావు నువ్వు? డోర్ టు డోర్గా 3 సార్లు ఓడిపోయినానుకో సానుభూతి ఉంది, 2 సార్లు ఓడిపోయినానుకో సానుభూతితోనే కనీసారి గెలుస్తానని చెప్పాను. అది నువ్వేమంటావు తాత? నవీన్ చేసే కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి కాబట్టి పబ్లిక్లలో మంచిగా చేసిండే కార్యక్రమాలు, శ్రీమత కార్యక్రమాలు చేసిండు. స్కూల్ ఎడ్యుకేషన్ గురించి దానికి డొనేషన్ చేయడం జరిగింది. అనాథ పిల్లలకి లేనిది ఏదో గుడిలో ఇక్కడ స్కూళ్ళ దగ్గర ఏవైతే లేవో అవి కనుక్కొని ఇప్పించడం జరగడం. ఇంకోటి ఏమన్నా అక్క చెల్లెళ్ళు వస్తుంటే వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏది కాదనకుండా చేయడం. ఆయన కావాల్సినంత ఆయన ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చేస్తాడు. ఇష్టాన్ని మాటిస్తాన్ని తప్పడు, చేసి పెడతాడు. పబ్లిక్లోకి బాగా తిరుగుతాడు. ప్రతి ఫంక్షన్కి మంచి చెడు అందరికీ అందుబాటులో ఉంటాడు. అందరికీ నేనున్నా, నా దగ్గరకు వస్తే నాకు చేతనైన హెల్ప్ నేను చేస్తా ఖచ్చితంగా. మీరేం భయపడకండి, మీరేం బెంగ పెట్టుకోకండి. ఇప్పుడు ప్రచారంలోకి ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా డబల్ బెడ్రూమ్ ఇంకేమైనా ఎవరేమైనా కావాలంటే అన్ని సౌలతులు, డ్రైనేజ్, వాటరు, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్కి అన్ని బుక్ తీసుకొని నోట్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని క్లియర్ చేస్తాను వాగ్దానంగా ఇవ్వడం జరుగుతుంది. అంత ప్రకారంగా అంతా మంచిది. పబ్లిక్ ఆయనకు ముందు చూస్తారు, ఆయనకు ఇస్తాను భరోసా 100%గా భరోసా ఇస్తారు. గెలుస్తారని కాన్ఫిడెన్స్ తోటి పబ్లిక్ వేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. మేము గెలిపించుకుంటామని 1,00,000-2 లక్షల మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. యాదవ్ కూడా ఎవరైతే ఉన్నారో మా భావనే అయినా నవీన్ యాదవ్ మా అల్లుడు. గొల్లోళ్ళ దాంట్లో ప్రతి ఏడాది మల్లన్నది జాతర చేస్తాం మేము. మల్లన్న లగ్గము, మల్లన్న జాతర అని చేస్తాం. అట్లనే ఈ ఇయర్ మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో జాతర అవుతుంది. షిగాలు ఊగేటోళ్ళు వచ్చి ఊగుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. బోనం ఎవరికి సమర్పించుకోవాలి వాళ్ళకి సమర్పించుకుంటారు. ఎవరు మంచిగా కావాలో వాళ్ళు మంచిగా అవుతారు. న్యాయం గెలుస్తుంది, అన్యాయం గెలుస్తుంది దేవుడు డిసైడ్ చేస్తాడు. న్యాయమే గెలుస్తుంది. షిగాలు ఊపియడం మాకు అలవాటే. మేము ప్రతిసారి షిగాలు ఊపిస్తూనే ఉంటాము, వాళ్ళు ఊగుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మేము షిగాలు ఊగేటోళ్ళని పైసలు ఇచ్చి ఎట్లా తీసుకొస్తామో టీఆర్ఎస్ వాళ్ళు కూడా షిగాలు ఊగేటోళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు ఊగుతారు, పోతురు. ఏం చేస్తుంది దాన్ని? అమ్మ ఏం పాయింట్ కొట్టిండే మునగాడు. వామ్ము చిన్నసన్న ఏం కోజా కాదే. మరి వాళ్ళకు చెడ్డో పట్టో సాయం చేసిండు ఈ జనతా గ్యారేజ్ కానీ. ఆ కేసీ రావయ్య మనస్ఫూర్తిగా డబ్బులు తీసుకొని పోయిండు ప్రచార రథానికి. ఆయన బిడ్డ పిండికి ఆయన ముచ్చట వినపడుతుంది. కనువైన రాజే కూడా గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కూడా చెప్పిండు. ఇప్పుడు ఎంతోమంది ఈడ ఉన్న కొన్ని కోళ్యాలు కూడా అంటున్నాయి. నిజమేనా మాట? అది నిజమో అబద్ధమో మీరు మమ్మల్ని అడగడం కంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది అయితే సపోర్ట్ అని తిరుగుతున్నారో, ఎంతమంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఫాలోవర్స్ అని తిరుగుతున్నారో, ఒకప్పుడు వాళ్ళు ఏడ తిరిగిరు. 1990 ఏడ తిరిగిరు, 92 ఏడ తిరిగిరు, 2000 ఏడ తిరిగిరు, 2004 ఏడ తిరిగిరు. ఒక్కసారి వాళ్ళ పాత ఫోటోలు చూపిస్తే వాళ్ళే చెప్తారు. మా గురించి మేము చెప్పుడు కాదు. పోయి బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలను తిరుగుతుర్రో, మేము ఏరియా ఇన్ఛార్జ్లము, బూత్ ఇన్ఛార్జ్లము అన్నీ తిరుగుతురుగా. అందరు కూడా ఇదే స్కూల్లో చదివిరు, ఇదే స్కూళ్ళకని బయటికి పోయారు. ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూళ్ళకని బయటికి పోయారు. అలా తెలుసు మేమేందో. ఓనమాలు నేర్చుకుంటే జనతా గ్యారేజ్, చిన్న శ్రీశైలం యాదవ్ జనతా గ్యారేజ్ వెళ్ళి వాళ్ళు ఓనమాలు నేర్చుకొని అవతల పడ్డారు అంటావు. అందరు అంతే. ప్రతి ఒక్కరు ఏ డివిజన్లో అని కాదు, ఈ డివిజన్ ఆ డివిజన్ అని కాదు, మొత్తం 7 డివిజన్లల్లో ఎంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో అందులో 80% చిన్న శ్రీశైలం యాదవ్ స్కూల్లో చదివినోళ్ళే. చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర తిన్నోళ్ళే, చిన్న శ్రీశైలం యాదవ్ వెంబడి తిరిగినోళ్ళే, చిన్న శ్రీశైలం యాదవ్ గురించి జై కొట్టినోళ్ళే, చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర ఊనమాలు దిద్దినోళ్ళే అందరు. మరి ఈ జనతా గ్యారేజ్ అనేది ఎందుకు పుట్టింది? ఎట్లా ఈ జనతా గ్యారేజ్ అని పేరు వచ్చింది? ఈ గడ్డకు జనతా గ్యారేజ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో 1998 నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ గారిది ఇది ఒక చిన్న ఆఫీస్, పర్సనల్ ఆఫీస్. ఇదేంటంటే ఆయన ఎవరినైనా కలవాలనుకున్నా, ఎవరైనా సాయం పొందాలనుకున్నా ఆయనతో ఇక్కడికి వచ్చి వాళ్ళ మొర పెట్టుకుంటుండే, వాళ్ళ బాధలు చెప్పుకుంటుండే.
అట్లా ఈడ కూర్చొని ఆయన చాలా మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండు, ఇంట్లో కొట్లాటలు సాల్వ్ చేసిండు, తిండిలోనే తిండి పెట్టిండు, ఇల్లులోనే పట్టాలు ఇప్పించిండు. అప్పుడు పీజేఆర్ ఫాలోవర్ ఉండే కాబట్టి ఆయన పీజేఆర్కి రైట్ హ్యాండ్గా ఉండే అని ప్రతి ఒక్కరు పీజేఆర్కి చెప్పుకునే టైము, ఆయనను కలిసే టైం ఉండదని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చి ఆయన అందరు బాధలు చెప్పుకొని అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటోళ్ళు. అట్లా జనతా గ్యారేజ్ అంటే ఏ గ్యారేజ్ అంటే అరే అందరు జనాలు ఉంటారు కదరా భయ్, అదే గ్యారేజ్ అంటే జనతా గ్యారేజ్ అట్లా జనతా గ్యారేజ్ అని పేరు పడుతుంది. ఇక కృష్ణకాంత్ పార్క్ లేదు ఈ గ్యారేజ్ ఉన్నప్పుడు, ఇక్కడ ఏం లేదు, ఈ రోడ్డు కూడా లేదు. పెద్ద చెరువు ఉండే చెరువు ఉండే, ఈడనే బర్రెలు కడుగుతుండే, ఈడనే అన్ని ఉంటుండే, అసలు ఈ రూటే లేదు, అసలు ఇది చెరువు కట్టేది. తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఇది డెవలప్మెంట్ అయితే కృష్ణకాంత్ పార్క్ అని పేరు పెట్టి పార్క్ తయారు చేసిరు ఆ చెరువుని అంతే. తాత ఇప్పుడు నూటికి ముచ్చం ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ కోళ్ళేగలు ఇప్పుడు గల్లీకి ఒక ఆఫీసు పెట్టిరట. 100 మందికి 2 లీడర్లను పెట్టి అంటే 50 మందికి ఒక లీడరు పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటారు అట. నేను ఎందుకంటే గల్లీలో తిరుగుతుంటే అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి జనాల ఇండ్ల కాడికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇగో మీ ఫోన్ నెంబర్లు అని తీసుకుంటున్నారు. తాత అసలు ఏమి నడుస్తుంది, ఎట్ట సంగతి? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఎవరైతే మీరు అంటుర్రో గల్లీలో తిరుగుతుర్రు 100 మందికి 2 ఇన్ఛార్జ్లు ఉన్నారు, అందరు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు అని, నువ్వు ఏ గల్లీకన్నా జుబ్లీస్ కాన్స్టిట్యున్సీకి చెందిన మనిషి ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా? జుబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఓటర్ ఎవరైనా నంబర్లు తీసుకుంటున్నారా? జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉన్న వాళ్ళు ఎవరైనా తిరుగుతుర్రా చూడు. ముక్కు ముఖం తెలియని వాళ్ళు మల్కాజ్గిరికేంచి మల్లన్న మనుషులమని, దిల్సుఖ్నగర్కేని సుధీర్ రెడ్డి అన్న మనుషులమని, ఆడికేని పలానోళ్ళ మనుషులమని, మేము హైకమాండ్ మనుషులమని తిరిగేటోళ్ళే చాలామంది. చాలా ఆ భయం సృష్టించిండు నవీన్ యాదవ్. ఆ భయం సృష్టించిన ఘనత నవీన్ యాదవ్దే. 38 ఏళ్ళ పిల్లగాడు కొట్లాడుతుంటే అంత భయపడుతురంటే ఇక దానికంటే గ్రేట్ ఏముంటుంది? మేమే సగం గెలిచిపోయినట్టు కాదు, మొత్తం గెలిచిపోయినట్టే. అది ఓట్ల లెక్కింపు అంటే ఎలక్షన్ కాబట్టి అది ఫార్మాలిటీ ప్రకారం నడుస్తుంది. కానీ ఇంత భయం చుట్టుకోకపోతే ఎందుకు షిగాలు ఊగుతారు, ఎందుకు నంబర్ రాసుకుంటారు, ఎందుకు తిరుగుతారు, ఏం చేస్తారు? ఇక మరి ఎల్బీ నగర్ కోల్యాగా సుధీర్ కోల్యాగా ఏదో సరే, ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. లెక్కకైతే వేషభూషణంలో తేడా ఉన్నా సంస్కారంలో తేడా రావద్దు అనేది పెద్దల మాట. మరి ఆ కోల్యాగా ఏదో వాళ్ళు చెవులకు కమ్మలు ఉన్నాయి, ముక్కుకు పోగులు ఉన్నాయి, మెడలకు దండలు ఉన్నాయి, వాళ్ళు ఈ బాబతి అని అది బొబ్బలు పెడుతుందట. మరి ఏం చెప్తావు ఆ కోల్యాకు? చెప్పాలంటే చెవులకు కమ్మలు ఉన్నోళ్ళు, పోగులు ఉన్నోళ్ళు వాళ్ళ గురించి తెలియదంటే ఆయన చేస్తున్న రాజకీయం రౌడీలకే ఉంటాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నా ఆయన. అదే నేను చెప్తుంది ఏంటంటే కమ్మలు ఉన్నాయి, జుట్లు పెంచుకుర్రు, పోగులు ఉన్నాయి అంటే ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజానాయకుడు, అయినా వాళ్ళనే గుర్తుపట్టలేదు. ఇక ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్టే. ఎందుకంటే ఎవరైతే కమ్మలు, చెవులు, పోగులు, జుట్లు, ఆకారం పెద్దగా ఉంది వాళ్ళంతా ఎవరంటే సినీ ఫీల్డ్కి సంబంధించిన ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. సినీ ఫీల్డ్లో ఉన్న 24 క్రాఫ్ట్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ, సినీ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మద్దతు తెలిపి ఆ రోజు ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళని గుర్తుపట్టే టైమే లేదు నీకు. నువ్వు ఇక అందరినీ రౌడీలు అనుకుంటే ఏం చెప్తాం చెప్పు? సినీ కార్మికులల్లా వేషాలు వేసుకునేటోళ్ళు చిరంజీవి వెనకాల ఇలా పడితే సపోర్ట్లు కొడతారు, బాలకృష్ణ వెనకాల 50 మంది సుమోలు చెప్తే సపోర్ట్లు కొడతారు, అదే యాక్టర్లు వస్తారు రౌడీలు అంటున్నాయి. ఏం చేస్తాం? సుధీరు ఆఖరకోసరగా నువ్వు తెలంగాణ పచ్చి పులుసు కంటే పలసగా అయిపోయినావు ఈ మాట అని. ఎందుకంటే నీకు సినిమాలో యాక్టర్లు వాళ్ళు ఎవరు ఏంది ఏం కథ అన్న సోయి లేకుండా మాట్లాడినావంటే ఎల్బీ నగర్ కార్మికులనే గుర్తుపట్టిన ఆయన ఏం ప్రజానాయకుడు? ఆయన కార్మికులకు ఏం సేవ చేస్తాడు? ఆయన ప్రజలకు ఏం సేవ చేస్తాడు? వాళ్ళకి సినీ కార్మికులు పొట్టకుట్టి కోసం జుట్లు పెంచుకున్నారు, కమ్మలు కుట్టించుకుర్రు, పోగులు కుట్టించుకుర్రు. వాళ్ళకి ఆర్టిస్ట్ దొరకాలంటే వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు. ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని పొద్దున్న లేవగానే పూరి తిని మధ్యాహ్నంగా లంచ్ చేసి పండుకునేటోని నీకేం తెలుస్తుంది? వాళ్ళ బాధలు తెలియాలంటే జుబ్లీస్కి రా, జుబ్లీస్ కాన్స్టిట్యున్సీకి రా, జుబ్లీస్ ఉన్న ఇందిరానగర్కి రా. సినీ కార్మికుల బాధ నీకు తెలుస్తుంది. నువ్వు అట్లా అనుకుంటే నువ్వు ఆ రోజు వీడియోలలో కనిపించారు కాబట్టి అట్లా అనుకుంటున్నావు. ఇప్పుడు పోయి చూసినా 12 గంటలకు మంగా టిఫిన్ సెంటర్ కాడ చూడు, ఇందిరానగర్ చౌరస్తా మీద చూడు, గణపతి కాంప్లెక్స్ కాడ చూడు, అట్లాంటి వాళ్ళు 100 మంది కనిపిస్తారు. అంటే అంత సిటీలో రౌడీలే తిరుగుతుర్రా? అంత పెద్ద ర్యాలీలా 50-60 వేల మంది ర్యాలీ అది. సిటీలో 50-60 వేల రౌడీ షీటర్లు ఉన్నారా?
అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతామంటే ఏం చేయలేము. ఇప్పుడు ఈ నోటితో నవ్వే బదులు ఇప్పుడు కిందంగా నవ్వాలి అంటే పలవతాను. అంతే కదా. చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ ఎట్లా అయిందో వాళ్ళకి తెలుసు. చిన్న శ్రీశైలం యాదవ్ సుధీర్ రెడ్డి పుట్టక ముందు నుంచి కూడా ఏం చేసిండో ఆయనకు సుధీర్ రెడ్డికి కూడా తెలుసు. చిన్న శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారో ఒకసారి కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అన్నోళ్ళందరిని ఒకసారి రమ్మను. మేము కూడా మా ఫ్యామిలీ మీటింగ్ పెడతాం. మేము ఎంతమంది మీద రౌడీ షీటర్లు ఉన్నాయి, ఎంతమంది ఎడ్యుకేటెడ్లు, మా దాంట్లో మినిమం డిగ్రీ చదవకుండా తక్కువ ఎవరు లేరు. మేము 5వ క్లాస్ 10వ క్లాస్ చదవలే, డిగ్రీలే. అందరు డిగ్రీ తర్వాత డిగ్రీ పైన చదివినోలే. ఒక ఆయన అంటే ఆయన రాజకీయంలో ఉండే మీలాంటి వాళ్ళు ఇట్లా రౌడీలు అనుకుంటేనే ఆయన రౌడీని తయారు చేసిరు, ఆయన ఇదవకుండా చేసిరు. కానీ మా ఫ్యామిలీలో రౌడీలు అంటే మా ఫ్యామిలీలో ఎవరన్నా రౌడీ ఉంటే చూపిమని మా సర్టిఫికెట్లు తెచ్చి చూపిస్తాము. నువ్వు నీ ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా వచ్చి చూపి. ఇక ఒక్కసారి ఇది ఎట్లా అయిపోయిందంటే ఎలక్షన్లా నిలబడ్డది నవీన్ యాదవ్ రౌడీ షీటరా అంటే ఇప్పుడు మీ నాయన సీఎం కాబట్టి కేసీఆర్ సీఎం కాబట్టి కేటీఆర్ సీఎం అవుతాడు. ఇప్పుడు అలా నాయన రౌడీ షీటర్ అయితే ఈయన కూడా రౌడీ షీటర్ కావాలా? ఆయన ఏం చదివిండు ఏంది చూడాలి కదా. ఎవరిని పడతాలని రౌడీ షీటర్ అంటే ఇక మా ఫ్యామిలీకి కొట్టి రౌడీ షీటర్ ముద్రనే వేస్తారా? ఏమి అందరు చదువుకున్న వాళ్ళమే, అందరు జాబులు చేస్తారు, అందరు బిజినెస్లు చేసుకుంటారు. ఎవరు రౌడీజం చేసిండు? జనతా గ్యారేజ్ పెట్టి కూడా జనాలకు మేలు చేసిన ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా శ్రీశైలం యాదవ్? నేను అదే అంటున్నా, మమ్మల్ని అడగకు. మేము ఈడ కూర్చొని చెప్తే అరే ఊకే నర్సన్న ఆల సుట్టే తిరుగుతుండో ఆల మాటలే మాట్లాడుతున్నారు అంటారు. పోయి బీఆర్ఎస్ పార్టీలోనే అడుగు. జనతా గ్యారేజ్ ఏందో చెప్తారు నీకు. అందులో దిగే సగం మంది కాదు, 90% 80% మినిమం 80% అదే స్కూల్లో చదివిన వాళ్ళు, అదే కాంపౌండ్ వాళ్ళ చదివిన వాళ్ళు, అదే కాంపౌండ్ వాళ్ళ ఆ తిన్న ప్లేట్లు కడుక్కున్న వాళ్ళు, అదే కాంపౌండ్ వాళ్ళ సిరిసెలమ్మన్న ఎంబడి కార్లలో తిరిగిన వాళ్ళే, అదే కాంపౌండ్ వాళ్ళ సిరిసెలమ్మన్నతో కూర్చొని మాట్లాడిన వాళ్ళు, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే 80%. ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా సునీతమ్మ ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరు, కేటీఆర్ మీటింగ్లలో ఉండేది ఎవరు, బూత్లలో కూర్చునేది ఎవరు, ఈ ఏరియాలో తెలియని వాళ్ళు లేరు కదా. ఏరియా పెరుగుతూ ఉంది అంతే. యూసుఫ్ కూడా ఒక గడ్డ, యూసుఫ్ కూడా తర్వాతనే అన్నీ పెరిగినాయి. కృష్ణనగర్ పెరిగింది, రేవంత్ పెరిగింది, కార్మికనగర్ పెరిగింది, మా ముంగటనే పెరిగినాయి, ఆయన ముంగటనే పెరిగినాయి. కాబట్టి వీళ్ళందరూ అల్లకని పుట్టిన వాళ్ళే. బీఆర్ఎస్లో తిరిగేటోళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళే, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే. ఆయన రౌడీ షీటర్, ఆయనకి రౌడీ షీటర్ అంటే ఇలా ఆయన ఆలెంబడి తిరిగేటోళ్ళు కూడా సిరిసెలమ్మన్న కాళ్ళు వేళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సిరిసెలమ్మన్న డ్రైవర్లు ఉన్నారు, సిరిసెలమ్మన్న వెనకాల నిలబడిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. పవర్ రాకుండా చూసిరు, పవర్ లేదని పవర్ వేరే దగ్గర ఎత్తుక్కొని వేరు. పోనీ మేము దానికి ఏమంటలేము. కానీ ప్రతిసారి రౌడీలు అని మాత్రం తప్పది. క్యాండిడేట్ ఎవరు నిలబడ్డరు ఆయనని చూడురు. మీ ప్రెస్ వాళ్ళు కూడా అందరు అంటారు రౌడీ షీటర్ వేసేస్తారు అంతే. అరే మీరు ఒక్క మాట్లాడతలేరు. అరే అలా తండ్రికి సరే ఆయన తండ్రి పేరు మీద రౌడీ షీటర్ ఉంది, నవీన్ యాదవ్ పేరు మీద ఉంది ఆయన రౌడీ షీటరు. నవీన్ యాదవ్ పేరు మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఉన్న కేసులు ఎవరు పెట్టించిర్రు, ఎవరు ఏం చేసిర్రు అందరికీ తెలిసిందే. మా ఫ్యామిలీ పెద్దది, ఆయన మా బావ, అందరు మమ్మల్ని చూస్తే భయపడుతుండే. దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పు? ఒక్క ఆయనకి రౌడీ షీటర్ ఉన్నందుకు మొత్తం 150 కుటుంబాలు అందరు రౌడీ షీటర్ అంటే అవుతుందా? ఇప్పుడు పొద్దున యూసుఫ్ కూడా బస్తీలో చూడు, ఉన్న యూత్ అంతా యునానిమస్గా అందరు ఎట్లా పని చేస్తురో. ఎందుకంటే మా బస్తీ మాకు తెలుసు, మేము మంచోళ్ళమో చెడ్డోళ్ళమో అక్కడ పోయిన కూడా తెలుసు. వాళ్ళు అక్కడ పోయి మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నా మేము అంత పెద్ద రౌడీలం అయితే చేస్తారు? వాళ్ళు చేయరు కదా. మేము వాళ్ళని ఏమైనా చేస్తామనే భయం అయితే ఉంటుంది కదా. తాత రౌడీలు అంటారు. ఈ పార్క్ మీద ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి సోడా బండ్లు ఇవన్నీ పెట్టేటోళ్ళు అందరి తన మామూలు వసూలు చేస్తారు తాత. పోయి నువ్వు అడుగు, ఒక్కొక్కళ్ళని అడుగు అందరినీ. అది మేము ఆపినందుకు మేము రౌడీలమైనాం. మేము రౌడీలం. ఈడికే నాడు వరకు పార్క్ మీద ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇదే జనతా గ్యారేజ్లకేనే ఆ అన్నోళ్ళు ఎప్పుడొచ్చి ఏం చేసిర్రు, ఎవరితోన పైసలు వసూలు చేసుకురు అని నన్ను అడగండి. ఎవడు పైసలు వసూలు చేస్తుండు, ఏం చేస్తుండో అదంతా చూడు, నీకే తెలుస్తుంది. మేము హెల్ప్ చేసినందుకు మేము రౌడీలం అవుతామే. అడిగినందుకు జనతా గ్యారేజ్లో వచ్చి న్యాయం అడిగితేనే ఆడ ఉన్నారు పిల్లలు ఉన్నారు, గప్చుప్ బండోళ్ళు, సోడా బండోళ్ళు, వాళ్ళందరిని అడగండి చెప్తారు. దానికి మేము రౌడీలం అయిపోతాం. వసూలు చేసేవాడు రౌడీ కాదాడు, ఆ న్యాయమంతుడు నీతిమంతుడు ఆడు. అట్లాంటి కార్పొరేటర్లు సపోర్ట్ చేస్తారు, అట్లాంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచోళ్ళు.
మేము రౌడీలం, అడిగినందుకు మేము రౌడీలం, న్యాయం కావాలన్నందుకు, అంతే కదనే, పేదల పక్షాన పోరాడినందుకు మేము రౌడీలం. ఇగో గిదుల్లా మొత్తానికైతే మరి ఇక జూబ్లీస్ గడ్డ మీద మీ నర్సయ్య తాత అడుగు పెట్టి సందు బొందు గల్లి గల్లి గాలిస్తుంటే ఆఖరికి వస్తున్న కల్లా ఎరకడికి చిరశీశలం యాదవ్ పెట్టిన జనతా గ్యారేజ్ కాడికి వస్తే ఇగో ఈ ముచ్చట్టు బయటపడ్డాయి. మొత్తానికి ఇవాళ చదువుకున్న యువకుడు యువ నాయకత్వం కూడా మరి ఇక ఈ నవీన్ యాదవ్ను కోరుకుంటుంది. నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్మల పసిగట్టడానికే ఇలా నవీన్ యాదవ్ వస్తున్నాడు. న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుపెట్టే నికృష్ట అరికట్టడానికే ఇలా నవీన్ యాదవ్ వస్తున్నాడు అని జూబ్లీ హిల్స్ జనాలు ఎదురు చూస్తున్నారు. ఆయన నామినేషన్ నాడే ఆయన విజయం ఖాయమైపోయింది. ఇక రేపో మాపో నవంబర్ 14 తర్వాత ఆయన భారీ మెజార్టీతోనే ఆయన విజయం అందుకుంటుండు అనేది మాత్రము ఇవాళ ప్రతి గల్లీ గల్లీ ప్రతి సందు సందు ఇవాళ ఆయనని కోరుకుంటా ఉర్రు. ఇవాళ ఆయనకు జేజేలు కొడతా ఉన్నారు. ఇక ఇది కథ. మొత్తానికి రేపు ఇంకొక వాడకట్టు పోయి ఆ కథ మాత్రం ఎందుకు మీకు చెప్తా. చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత యూసుఫ్ కూడా అడ్డా.